అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో మరో రాజకీయ హత్య కవించింది. మొత్తం మీద రాజకీయ వరుస హత్యలతో ఏపీ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి. తమ పార్టీ నాయకుల్ని హత్య చేస్తున్నారు, దారుణంగా హింసిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏకంగా ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టారు. ఇప్పుడు మరొక రాజకీయ హత్యగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య గురయ్యాడు సుబ్బారాయుడు అనేటువంటి ఒక వైసీపీ నేత. ఆయన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి ముఖ్య అనుచరుడుగా తెలుస్తోంది. అయితే గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేతలే ఆయన టార్గెట్ చేసి చంపేశారంటోంది మృతుడి భార్య. ఇక ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచినందుకే సుబ్బారాయుడుపై కక్ష పెంచుకున్నారు. అందు నేపథ్యంలోని సుబ్బారాయుడిని చంపేశారంటున్నారు కుటుంబీకులు, బంధువులు. ఇక మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అనుచరుడుగా తెలుస్తోంది. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేశారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మరొక రాజకీయ హత్యతో ఏపీలో మరొక ప్రకంపనలు రేపే అవకాశం కనబడుతోంది. వైసీపీ నేత సుబ్బరాయుడిని హత్య చేశారు. అయితే హత్యకు సంబంధించి కారణాలు తెలియాల్సింది. ఒకసారి ప్రతినిధి హుస్సేన్ దగ్గరికి వెళ్దాం. హుస్సేన్, అసలు ఏం జరిగింది? రాజకీయ హత్యగా చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క హత్యకి పూర్తిగా రాజకీయమే కారణమా, ఇంకేదైనా ఆస్తి తగాదాలు, లేదంటే గ్రామంలో జరిగినటువంటి ఘటన కాబట్టి ఇంకేదైనా తగాదాలు ఉన్నాయా? ఏపీలో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పొంగనూరు, చిత్తూరు జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా, లేకపోతే ఇతర జిల్లాల్లో కూడా ఈ రోజు తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా మహానది మండలం సీతారామపురంలో కూడా రాజకీయ హత్య జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ ఈ ఎన్నికల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని సుబ్బరాయుడు అనేటువంటి కుటుంబం పైన కక్ష పెంచుకున్నారు ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది టీడీపీ నాయకులు. ఆ నేపథ్యంలోనే నిన్నటి రాత్రిన పడుకున్నటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి, బండరాలతో కొట్టి, కొడవలతో దాడి చేసి నరికి చంపారని ఆరోపిస్తున్నారు స్థానికంగా మృతుడి భార్య. ఆమె ప్రత్యక్ష సాక్షులు చెప్పడానికి చూస్తే, తన కొడుకు భార్య చెప్పేటువంటి స్టేట్మెంట్ చూస్తే, మా పొలాలు కూడా మీరే, ఊర్లో గ్రామంలో ఉండడానికి వీల్లేదు, మా పొలాలు మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని చంపేస్తామని డైరెక్ట్ గా బెదిరించి 30 మంది ఒక్కసారిగా దాడి చేశారని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. బయట పడుకున్నటువంటి మృతుడి భార్య లోపల సుబ్బరాయుడు ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు. అయితే స్థానికంగానే దాడి జరిగేటువంటి నేపథ్యంలో మృతుడి కొడుకు అక్కడికి చేరుకోవడం జరిగింది. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తన తండ్రిని బండరాలతో తలపై మోది చంపేశారు. చనిపోకపోవడంతో గొడ్డలతో నరికారని ప్రత్యక్ష సాక్షి చెప్పేటువంటి ప్రకారం జరుగుతుంది. కేవలం గత ఎన్నికల్లో టీడీపీకి పూర్తి స్థాయి మద్దతు తెలిపారు కాబట్టి, మేము వైసీపీకి సంబంధించిన శిల్పా చక్రపాణి రెడ్డికి అడ్డగా నిలబడ్డాం కాబట్టి ఈ రోజు మా నాన్నను హత్య చేశారు. నేను చూస్తుండగానే అత్యంత దారుణంగా బండరాలతో మోదీ చనిపోకపోయినా ఆ గొడ్డలతో నరికారని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దారుణమైనటువంటి ఘటన ఇది. ఆ మహానంది మండలం సీతారామపురంలో జరిగినటువంటి ఈ ఘటన పైన ఒక్కసారిగా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మీరు చెప్తున్నట్టుగా గతంలో కూడా సుబ్బరాయుడిని హెచ్చరించాలు పలుమార్లు, మీరు ఊరు నుంచి వెళ్ళిపోరంటూ కూడా వారంతా చెప్పినట్టుగా మీరు చెప్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా సుబ్బరాయుడు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? దానికి ప్రాణహాని ఉందంటే ఎక్కడ కూడా చెప్పుకోలేదా? మనోజ్, సుబ్బరాయుడికి సంబంధించి గ్రామంలో ఉండడానికి వీల్లేదు, మీరు గ్రామం వదిలిపెట్టి వెళ్ళాలి అనేసి అనేక సందర్భాల్లో హెచ్చరించినప్పటికీ, అయితే గ్రామంలో ఉన్నటువంటి తన పొలాలను వదలలేక తనకు అక్కడే జీవనాధారమైనటువంటి భూమిని సాగు చేసుకోవాలి కాబట్టి ఊరు వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే నిన్న రాత్రి గొడవకు వచ్చినటువంటి సందర్భంలో మా పొలాలు కూడా మీరే వేసుకోండి, మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతామని భార్య చెబుతా ఉన్నా కూడా వినకుండా 30 మంది దాడి చేశారు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులే వాళ్ళ పేర్లు కూడా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. తన కొడుకు ఘటన జరిగేటువంటి సమయంలో సెల్ ఫోన్స్ నేను చిత్రీకరించలేకపోయినా అది రాత్రి జరిగేటువంటి గొడవ. మరోవైపు గొడవను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మా నాన్నను మాత్రం ప్రత్యక్షంగా ఆ గ్రామస్తులే 30 మంది ఒక్కసారిగా ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా దాడి చేసి చంపేశారు, బండరాలతో మోదారని స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ హత్యలకు కేర్ ఆఫ్ గా మారుతుంది ఏపీ. దీనిపైనే
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కక్ష రాజకీయాలకు వ్యతిరేకంగా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం మాత్రం రాజకీయ హత్యలు ఇవే కాదు, కేవలం ఉద్దేశపూర్వకంగానే వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలుగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అదే సందర్భంలోనే టీడీపీ ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేసినటువంటి ఏదేమైనా మాత్రం నిన్న రాత్రి జరిగినటువంటి సుబ్బరాయుడు హత్య మాత్రం తప్పనిసరిగా రాజకీయ హత్యనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, సుబ్బరాయుడు సంబంధించిన భార్య కొడుకులు ఒకటే చెప్తున్నారు, ఇది రాజకీయంగా మేము కేవలం వైసీపీకి మద్దతు పలికాం కాబట్టి ఇలాంటి ఘటన జరిగింది, మా నాన్నను పొట్టన పెట్టుకున్నారు, హత్య చేశారని చెప్పేటువంటి పరిస్థితి. అయితే మృతునికి సంబంధించి చనిపోయినటువంటి డెడ్ బాడీని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ పంచనామా నిర్వహించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రామంలో మాత్రం పెద్ద ఎత్తున పికెటింగ్ కొనసాగుతుంది. మనోజ్. రైట్ హుస్సేన్. సో మొత్తం మీద ఏపీలో మరొక రాజకీయ హత్య గావించింది. సో ఇప్పటికే రాజకీయ వరుస హత్యలతో ఏపీలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏకంగా ఢిల్లీకి తాకింది ఈ యొక్క పూర్తి స్థాయి ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి హత్య రాజకీయాలకు సంబంధించి ఈ యొక్క పూర్తి స్థాయి సమాచారం. సో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున తమ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దారుణానికి ఒడిగడుతున్నట్టు చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఆయన ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టారు. ఇప్పుడు అటువంటి ఘటన మరొకటి కర్నూలు జిల్లాలో జరిగింది. మహానంది మండలం సీతారామపురంలో ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా చక్రపాణి ముఖ్య అనుచరుడైనటువంటి సుబ్బారాయుడిని అక్కడ కొంతమంది పూర్తిగా టీడీపీ నేతలపై ఆరోపిస్తున్నారు. పూర్తిగా రాజకీయ హత్యగా చెప్పబడుతున్న నేపథ్యంలో టీడీపీ వ్యక్తులే సుబ్బారాయుడిని హత్య చేశారంటూ కూడా కుటుంబీకులు కూడా ఆరోపిస్తున్న పెద్ద ఎత్తున ఒక వివాదం జరుగుతోంది. ఒకసారి ఆ కుటుంబీకులు ఏం మాట్లాడారు విందాం. ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేరం సార్, ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష అంటే ఏం చేయాలి? 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో రేడు సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను, నన్ను ఎవరు చెప్పలేదు, నేను గుండను, నాకు విరోధం చేస్తారా మీరు అని రాత్రితో బండతో 3 వారు నన్ను సావలే అని కొట్టాను సార్. మొత్తం 30 మంది సార్. ఎవరెవరు ఉన్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా రామకృష్ణారెడ్డి. ఏదో పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు సార్, ఓటు రాజకీయం వల్ల ఇది సార్. బస్సు జమారేసి ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేరం సార్. ఓటే బయటనే పనుకున్నాను. ఆయన పనుకొస్తే ఏడవడానికి శుభ్రాలు అంటే లేదు నేనా లేదంటారు కానీ ఏడ తీసుకొచ్చి ఈడకొచ్చినారు అంతా నేను నరుకుతానే చంపుతానని మా ఊళ్ళో నేను ఇద్దరు మొట్టగా పుల్లాడి ఎంత అయినా ఇంకొక ఆయన దొడ్డి ఉడిపించినాను. ఆయన నా ముందనే కొట్టారు. అంతా మా ఊళ్ళోనైనా కొత్తలు అంతా మా ఊళ్ళో. ఆ ముసలిని చంపి ఏం చేస్తారు? ముసలిని చంపితే ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి. నా ముందే చంపుతారో ఏముంటుందో, ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటుంది. ఎందుకు అట్లా? ఓట్లేసి వాడు కాంగ్రెస్ కొన్నాము, మా ఆయన తెలుగుదేశం వేసినాము ఓట్లు. ఏం బా ఓట్లేసినందుకమ్మా ఏం లేదు. ఆడికి మా పిల్లలు పోయి ఉండని 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్లలో మేమే తెచ్చిస్తాం దాన్ని, పెన్నాన్ని ఎవరికి చెప్పకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. అంత చెప్పినామని. మీరు ఏ పార్టీ? నా కొడుకు ఆదాయం వల్ల పోయిందని మా వాడిని ముసలిని చంపుతాను. ఆ ఎద్దుని ఎప్పుడు చంపుతారో పెద్దమ్మ కాడ ఎవరు పడిపోతారు. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట పనుకున్నా, మంచి ఇంట్లో పనుకోండి. పనుకుంటే మా ఊళ్ళో నేను చెప్తానని ఈ మాట శ్రీనివాస తెలగల
మేము దానికే తెలియదు కదా అని వాడు ఉన్నాడు. ఉన్నాక మా ఊరేళ్ళు నన్ను ఉడికిచ్చినాను ఆయన వీడొచ్చేట ఆడెక్కేసి అంతా మా ఊరెళ్ళే. ఏం పొలం విషయాలు ఏమైనా తగాదాలు ఉన్నాయి మీకు? ఏం లేవు, పొలము వాళ్ళది ఏం లేదు, వాళ్ళ పొలాలు లేవు, ఏం లేవు. మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించే ఆడికి వాడి పిల్లల్ని మండికి ఉరికికుంటాం వాళ్ళే వేసుకోలే మీకు ఇచ్చామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.